హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింహర్విల్లు ఛానల్. ఈరోజు నేను కాకరకాయ కర్రీతో అయితే మీ ముందుకు వచ్చానండి. చిన్నపిల్లలు అయితే అసలు కాకరకాయ కర్రీ ఆ బాబా తినమంటారు. పెద్దవాళ్ళకి దీని ప్రయోజనాలు మనకు తెలుసు కాబట్టి తినడానికి ఇష్టపడతాం అనుకోండి. కానీ చిన్నపిల్లలకు కూడా తినిపించే విధంగా ఇంట్లో అందరూ టేస్టీగా ఉంది, సూపర్గా ఉందనే విధంగా అయితే ఈ విధంగా చేశానండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంది. కాకరకాయని చిన్న చిన్ని బీరకాయ ముక్కల్లా కట్ చేసుకుని వాటిని అయితే డీప్ ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోవాలండి. ఆనియన్స్ ఒక 2 పెద్ద సైజు ఆనియన్స్ తీసుకొని వాటిని ఆయిల్లో మగ్గబెట్టుకొని రాక్ సాల్ట్ అండి, గళ్ళుప్పు ఉంటుంది కదా, దాన్ని అయితే వేసాను నేను. 2 టమాటాలు కూడా తీసుకున్నాను, 2 పచ్చిమిరకాయలు, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం 1 స్పూన్. ఈ విధంగా అన్నీ మనం రెడీ చేసి పెట్టుకొని చేసుకుంటే కనుక తినను అన్న పిల్లలు కూడా అసలు ఎంత టేస్ట్గా ఉందో, ఇది కాకరకాయ కాదు నాకు ఇంకా కావాలని అని చెప్తారండి. అంత సూపర్గా ఉంది. అసలు ఏంటంటే దీంట్లో ఉండే క్యాన్సర్ కారకాలు క్యాన్సర్ నివారణకు సూపర్గా పనిచేస్తుందంటండి. క్యాన్సర్ పైన ఫైటర్ అని చెప్పచ్చు అనమాట. పోషక విలువలు అయితే ఎక్కువ ఉంటాయండి. బ్లడ్ని కూడా, షుగర్, బ్లడ్ లెవెల్స్ అవన్నీ కూడా కంట్రోల్ వేస్తుంది కాకరకాయ. ఎర్లీ మార్నింగ్ ఒక గ్లాస్ అయితే కాకరకాయ జ్యూస్ తీసుకున్నామంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. అది మనకు పెద్దవాళ్ళకి తెలిసి ఉంటుంది, చిన్నపిల్లలు కూడా తినచ్చు. చిన్నవాళ్ళంటే నేను చిన్ని పిల్లలని ప్రతి ఒక్కరు తినే విధంగా అయితే ఈ విధంగా గ్రేవీ కర్రీ ఉండి పెట్టారంటే, అంటే ఫ్రై చేస్తాం కాకరకాయని, గుత్తి కాకరకాయ వండుతాం కదండి, అలాగా చక్రాల్లా కోసి కాకరకాయ వండుతాం. కానీ ఈ విధంగా గ్రేవీలా కర్రీ అయితే వండితే రోటీల్లోకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది, చాలా టేస్ట్ అండి. ఇవన్నీ వేసిన తర్వాత వేయించి పెట్టుకున్నాయి కూడా కాకరకాయలని అందులో వేసుకొని దగ్గరికి వేసిన తర్వాత ఒక గ్లాసు వాటర్ అయితే వేసి దాన్ని మగ్గబెట్టానండి. దాంట్లో ఒక పెద్ద సైజు నిమ్మపండు అంత సైజు చింతపండుని తీసుకొని గుజ్జు అయితే అందులో వేస్తున్నాను. పుల్ల పుల్లగా, రుచిగా, టేస్ట్గా ఉంటుంది. చిన్న సైజు బెల్లం ముక్క అండి, ఇది కొంచెం తిరగబడుతుంది అనే టైంలో ఒక చిన్న సైజు బెల్లం ముక్క అయితే వేసుకుంటే కనుక దానికి టేస్ట్ మనకు తెలియదు అనమాట. కాకరకాయని కొంచెం చిరుచేదులా అనిపిస్తుంది, కానీ ఇప్పుడు వండేటప్పుడు అది మనకి ఏమీ తెలియదు. లాస్ట్లో కొంచెం ఆయిల్ వదులుతుంది అనే టైంలో ఫ్రెష్ క్రీమ్ని అయితే వేస్తున్నానండి. చూడండి, అది ఆప్షనల్, కానీ వేసుకుంటే టేస్ట్ ఇంకా పిల్లలు కూడా వద్దని అనుకుంటే తింటారంట, అంత టేస్ట్గా వస్తుందండి, చాలా బాగుంటుంది. ఇందులో కాల్షియం ఎక్కువ ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, పొటాషియం ఉంటుంది, విటమిన్ ఏ, సి, జింక్ కూడా అనుకుంటా ఉంటుందండి. చర్మం కూడా చాలా మృదువుగా తయారవుతుంది, జుట్టు ఊడిపోకుండా ఎక్కువ ఉంటుందంట అండి. మనం కాకరకాయ బాబోయ్ అని తినం, కానీ ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి, ఎందుకు వదిలేసుకోవాలండి. ఆయిల్ ఇలా పైకి తేలుతున్న టైంలోనే నేను కొంచెం కొత్తిమీరని కూడా పైన జల్లి దగ్గరికి అయ్యేదాకా ఉంచానండి. ఇలా ఆయిల్ వదిలేస్తుంది అనే టైంలో మనం సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉండడం వల్ల యాంటీ ఫంగస్ లక్షణాలను ఎక్కువ చేస్తుంది. న్యాచురల్ థెరపీగా కూడా ఇది మనం ఇంట్లో పనిచేస్తుందంట. ఎందుకంటే మనం డైరీ యూస్ చేసుకున్నాం అనుకోండి ఫుడ్లోని, అంటే డైలీ తినలేకపోయినా కనీసం వీక్లీ 2 టైమ్స్ లేకపోతే 1 టైం అని చేసుకుంటే కనుక సూపర్గా ఉంటుందండి. టేస్ట్ మటుకు నాకైతే చాలా బాగా కుదిరింది, మా పిల్లలు కూడా తిన్నారు. చూడండి, గ్రేవీగా ముద్ద కర్రీలాగా ఎంత బాగా వచ్చిందో, పులుసులా కాకుండా. ఈ టైంలో ఉండగానే మనం పొయ్యి కట్టేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీ కాకరకాయ గుత్తి కర్రీ అయితే రెడీ అవుతుందండి. ముద్ద కర్రీ చాలా 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 టేస్ట్ వస్తుందండి. మీరు కూడా ట్రై చేయండి. చూడండి, గ్రేవీనెస్ ఎలా కనబడుతుందో మనకి, ఆయిల్ వదిలేస్తుంది కదండి, క్రీమ్ వల్ల స్మూత్గా స్ట్రెచ్చర్ చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి.